అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా ఈనాడు ఈరోజు నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి. ప్రతి ఇంట పండగ. జిఎస్టీ గింపులతో 2.5 లక్షల కోట్ల ఆదా. పేద మధ్య తరగతికి ఇది డబుల్ బోనస్. ఆ డబ్బుతో కళలను నెరవేర్చుకోవడం సులభం. స్వదేశానికి పూర్వభావం తీసుకురావాలి. ఆత్మనిర్భరతను వికసిత భారత్ తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ. నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం. తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గది అద్దెపైన ఆదా. ఆదాయ పన్ను రూపాయల లక్షల వరకు మినహాయించుకోవడం. జిఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనస్ తప్పించినట్లయింది ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాది ప్రజలకు 2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుందని చెప్పారు. దీనివల్ల వారు తమ కళలను నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇండ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టీ రేట్లు అమలులోకి రాబోతున్నాయి. తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం జాతరను ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువు అయి ఉండాలి. ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. పొదుపుతో ఉద్దేశం. నవరాత్రి తొలి రోజు నుంచి సోమవారం సూర్యోదయంతో పాటే జిఎస్టీ సంస్కరణలు ప్రారంభమవుతాయి. అంటే జిఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభమవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం లభించనుంది. పండుగ వేళ అందరి నోళ్ళ తీపి అవుతాయి. ఈ సంస్కరణ మన వృద్ధి గాథను వేగవంతం చేస్తుంది. వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా మారుస్తుంది. అభివృద్ధి పరులో ప్రతి రాష్ట్రానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది. మనం రోజువారీ వాడే వస్తువులు ఎన్నో విదేశీ వస్తువులు ఇమిడిపోయాయి. మనం దీని నుంచి విముక్తి పొందాలి. ప్రతి ఇంటిని స్వదేశీగా ప్రత్యేకంగా మార్చాలి. ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్న నిర్భర్ భారత్ కళ నెరవేరుస్తుందని మోదీ తెలిపారు. H1B వీసా $1,00,000 ఏడా చెక్కలేదు. ఒకసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనూ అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలని వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఆవరణంలో ఆదివారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు భారీగా తరలి వచ్చి ఆడిపాడుతున్న మహిళలు. ఆడ ఉయ్యాల బతుకమ్మ సంబరం ఇయ్యాల. నేటి నుంచి దైకిలాదిరపై దసరా సంబరాలు. 29 పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యుత్ దీపాలతో వెలుగుతున్న దుర్గమ్మ సన్నిధి.